వెల్కమ్ టు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి పిల్లర్ నెంబర్ 771 అండి. ఈరోజు మనం చూస్తుంది అబోవ్ 100 గ్రామ్స్ ఉన్న హారాలండి, అంటే 10 తులాల పైన ఉన్న హారాలన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి కంప్లీట్గా యాంటిక్ వర్క్ అండి. లైట్ వెయిట్లో మీకు హెవీ లుక్ కనబడుతుంది. ఇది వచ్చేసి 3 స్టెప్స్ లాగా కనబడుతుంది. పైన వచ్చేసి ఏంటంటే పికాక్ వచ్చింది, మధ్యలో లక్ష్మీదేవి వచ్చిన తర్వాత మళ్ళీ కాసుల పేరులో కూడా లక్ష్మీదేవి వచ్చింది. ఇవన్నీ ఎమరాల్డ్ డ్రాప్స్ అంటారండి. దీనికి 3 స్టెప్స్ లాగా కనబడుతుంది. ఇది వచ్చేసి లాకెట్ కూడా హెవీగా వచ్చింది, బాగా మీరు గమనించారంటే. మళ్ళీ పైనకి కూడా మీరు చూడండి, పైన లక్ష్మీదేవి వస్తుంది, 2 లైన్స్ లాగా పైన కూడా మీకు ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది. ఇక్కడ మళ్ళీ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఈ రెడ్ కలర్ వచ్చేసి ఏంటంటే పోటా స్టోన్స్ అంటారండి. వర్క్ కూడా చాలా డీటెయిల్స్ కూడా బాగానే వచ్చాయి చూడండి. లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కిందికి పికాక్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు అన్నీ చూసుకుంటే దీనిలో ఎలిఫెంట్స్, పికాక్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయండి. ఈ టోటల్ వెయిట్ వచ్చేసి 131 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 112 గ్రామ్స్ ఉందండి. ఇది చూసుకుంటే కొంచెం హెవీ మోడల్ వచ్చింది మేడం. హెవీలో లైట్ వెయిట్లో ఉంటుంది, హెవీగా ఉంటుంది డిజైన్ వచ్చేసి. ఇది కంప్లీట్గా 3D వర్క్ అంటారు దీన్ని. మీరు గమనిస్తే పైనుంచి అన్ని పికాక్స్ కూడా మీకు 2 వేరియేషన్స్లో ఉంటాయి. పైన వచ్చేసి ఒకలాగా ఉంటే మధ్య ఇక్కడ విడ్త్ ఎక్కువ ఎలాబరేట్ చేయడానికి కోసమని ఇక్కడ మళ్ళీ పికాకే వేరేలాగా వచ్చింది. కంప్లీట్గా ఇక్కడ 3D వర్క్, ఫ్లవర్ ఓపెన్ ఫ్లవర్ లాగా కనబడుతూ పల్స్ వచ్చాయి పైనకి మీకు ఇవి అన్నీ. మళ్ళీ అలాగే కిందికి దిగుతుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు డిజైన్ వేరియేషన్ కోసం అని చెప్పని ఇక్కడ పల్స్ కూడా వచ్చాయి సైడ్. ఇవన్నీ క్లోజ్ ఫిట్టింగ్ అంటారు ఇవన్నీ. ఇది కంప్లీట్ 3D వర్క్ వస్తుంది జాలీలాగా. దీనిలో మళ్ళీ మీకు ఈ ఎమరాల్డ్ స్టోన్ చుట్టూ కూడా ఈ పల్స్ ఇవన్నీ డిజైన్స్ కూడా ఎలివేట్ అవ్వడానికే ఉంటుందండి ఇవన్నీ. మళ్ళీ ఇదంతా స్కిన్ ఫ్రెండ్లీ లాగా మీరు వెనకాల చూసుకున్నా కూడా స్కిన్కి కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఫినిషింగ్ అంతా కూడా బాగా ఉంటుంది, వెనకాల కూడా స్మూత్గా ఉంటుంది. మళ్ళీ దీనిలోనే మీకు అన్నీ చూసుకుంటే పికాక్ పింఛంలాగా కిందికి వచ్చేసి రెడ్ కలర్ పోటా స్టోన్స్తో పాటు ఈ డిజైన్ ఇచ్చారండి. మళ్ళీ యాజ్ యూజువల్గా కిందికి చూసుకుంటే మీకు అన్ని ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసి ఈ లుక్ వైజ్గా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికంటే కూడా. మీకు ఇక్కడ పికాక్ ఇవన్నీ ఎలివేట్ చేయడానికి పైన పల్స్తో పాటు అమ్మవారికి కూడా ఈ పల్స్ వచ్చాయి కిందికి. హ్యాంగింగ్స్ లాగా ఉంటాయి, ఇవన్నీ మూవబుల్ ఉంటాయి. కాస్త హెవీగా ఉన్నా కానీ ఇది ఏంటంటే 3D వర్క్ కాబట్టి కొంచెం ఈ డిజైనింగ్ అంతా కూడా బాగుంటుందండి. ఇక్కడ కూడా చూసుకుంటే మీకు పల్స్ వచ్చి ఇవన్నీ ఫిట్టింగ్తోనే ఉంటాయి, ఇవేం హ్యాంగ్ అవ్వవు. ఈ ఎమరాల్డ్ బీడ్స్ ఇవన్నీ ఇలా ఎలివేట్ అవ్వడానికి వచ్చిన డిజైన్ అండి. ఇదంతా కంప్లీట్ 3D వర్క్లో ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ వెయిట్ వచ్చేసి 134 గ్రామ్స్ అండి. 112 వచ్చేసి నెట్ వెయిట్ వస్తుంది. దీంట్లోనే ఇంకొక మోడల్ అండి, అబోవ్ 100 గ్రామ్స్ హారాల్లో. ఇది కూడా సేమ్ యాంటిక్ ఫినిషింగ్గా వస్తుంది, హెవీ లుక్ ఉంటుంది చాలా. దీనిలో కూడా మీకు గమనిస్తే అన్ని పికాక్స్ వచ్చేసి ఈ ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి ఇక్కడ హైలైట్గా ఉంటుంది మేడం. ఇది ఎమరాల్డ్ వచ్చి మళ్ళీ ఇక్కడ పర్ల్ వచ్చేసి ఇది క్లోజ్ ఫినిషింగ్ అంటారు దీన్ని. ఇక్కడ అన్ని చాంద్బాలి స్టైల్లో వచ్చాయి చూడండి. మళ్ళీ ఇక్కడ ఈ పోటాస్ ఇవన్నీ కూడా దీనికి ఏంటంటే లుక్ రావడానికి కోసం అని ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ అన్ని కిందికి సైజ్ వారీగా కూడా మీకు చిన్న పెద్ద నుంచి అన్ని సైజెస్ ఉంటాయి ఇక్కడ. ఈ పైనకి వచ్చేసి మీకు ఎమరాల్డ్ స్టోన్తో ఫిట్టింగ్ వస్తుంది. మళ్ళీ ఇదంతా కంప్లీట్ 3D వర్క్. ఇక్కడ మధ్యలో ఓన్లీ లాకెట్ దగ్గర ఇచ్చారు మీకు. ఈ కిందికి ఎమరాల్డ్ బీడ్స్ యాజ్ యూజువల్గా వచ్చి కింద మామిడి పిందెలో, ఈ మామిడి పిందెలో కూడా మీకు లక్ష్మీ అమ్మవారు కనబడుతుందండి. మళ్ళీ పికాక్స్ తోటి మళ్ళీ ఇక్కడ మధ్యలో ఈ డిజైన్, ఈ సైడ్లోకి వచ్చిన డిజైనే మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. పల్స్ ప్లస్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఈ కంప్లీట్గా కూడా 3D వర్క్ ఓన్లీ లాకెట్లో వచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్తో పాటు ఈ రెడ్ కలర్ పోటా స్టోన్ ఎలివేట్ అవ్వడానికి పైనకి మళ్ళీ పికాక్ తోటి ఎండింగ్ లాగా వచ్చిందండి ఇక్కడ. ఎందుకంటే ఈ టోటల్ వెయిట్ వచ్చేసి 137 గ్రామ్స్ ఉందండి. 108 వెయిట్ వచ్చి నెట్ వెయిట్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఆర్నమెంట్ వచ్చేసి అబోవ్ 100 గ్రామ్స్ దాంట్లో ఇది దశావతారం మోడల్ అండి. ఇది కంప్లీట్గా పచ్చి వర్క్లో ఉంటుంది. మీరు గమనిస్తే ఇక్కడ అన్ని మనకు అవతారాలన్నీ కనిపిస్తాయండి. దశావతారం అనేది ఇక్కడ పైన ఎలివేషన్, ఇది రెగ్యులర్ ఎలివేషన్ కోసం అని చెప్పని ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూడండి అన్ని అవతారాలు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ మధ్యలో గ్రీన్ బీడ్స్ వచ్చేసి ఏంటంటే లుక్ వైజ్గా చూస్తే పచ్చి వర్క్లో బాగుంటుందని గ్రీన్ ఎక్కువ కాంబినేషన్, అన్ని శారీస్ పైకి బాగుంటుందని గ్రీన్లో వస్తాయి. మళ్ళీ మీకు లాకెట్ కూడా కొంచెం డిఫరెంట్గా కిందికి హ్యాంగ్ అయ్యేలాగా ఉంటుంది, దీనిలో కలిసిపోయినట్టు కాకుండా. కిందికి మళ్ళీ అన్ని పల్స్ కాంబినేషన్లో వచ్చేసి చూడండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఏమో మధ్యలో ఈ పెద్ద లాకెట్లో వచ్చిందండి. పైనుంచి చూసుకుంటే మళ్ళీ అన్ని అవతారాలు ఉంటాయి ఇక్కడ అన్నీ. ఇవన్నీ కంప్లీట్గా పచ్చి వర్క్లో ఉంటాయండి. ఈ రెడ్ గ్రీన్ కాంబినేషన్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో వస్తాయి. ఇవన్నీ ఎమరాల్డ్ స్టోన్, ఎమరాల్డ్ బీడ్స్ అంటారండి. దీనిలో కూడా పల్స్ కాంబినేషన్ కూడా వచ్చాయి, మీకు చిన్నవి పెద్దవి అన్నట్టుగా అన్ని పల్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇదంతా కూడా మళ్ళీ స్వరోస్కి స్టోన్ వచ్చేసరికి మీకు బైబ్యాక్ కూడా ఉంటుందండి. రూబీ ఎమరాల్డ్ స్టోన్ బైబ్యాక్ ఉంటుంది. మళ్ళీ వైట్ స్టోన్ వచ్చి కూడా స్వరోస్కి వచ్చేసరికి మీకు బైబ్యాక్ రిటర్న్స్ కూడా ఉంటాయి. దీని వెయిట్ టోటల్ వెయిట్ వచ్చేసి 115 గ్రామ్స్ ఉందండి.
ఇది 1 or 2 grams నెట్ వెయిట్ వస్తుందండి. ఈ ఆర్నమెంట్ వచ్చేసి అబౌవ్ 100 grams. దాంట్లో ఈరోజు మీరు చూస్తుంది ఏంటంటే ఇది కుందన్ వర్క్లో అండి. ఇది కంప్లీట్గా లక్ష్మీదేవి కాసులు వచ్చేసి కిందికి మళ్ళీ కుందన్ వర్క్ వచ్చింది చూడండి. పైన లక్ష్మీదేవి ఫిగర్ వస్తుంది, కింద కాసు టైప్ వచ్చి 1 by 1 ఒకదాని మీద ఒకటి ఉంటుంది. ఇది బ్రాడ్గా ఉంటుంది మేడం. ఇది 150 grams టోటల్ వెయిట్, అందుకే ఈ లుక్ వైజ్ కూడా హెవీగా కనబడుతుంది. అన్నీ చూడండి లక్ష్మీదేవి అన్ని కుందన్ వర్క్ లాగా వచ్చేసరికి ఏంటంటే వెయిట్ కాస్త ఎక్కువ ఉంటుంది కుందన్ వర్క్లో, ఎందుకంటే సాలిడ్గా వస్తుంది కాబట్టి ఇది లైట్ వెయిట్ ఉండదు. ఇది దీంట్లో మీకు అన్ని రూబీ స్టోన్స్ వచ్చేసి ఇవన్నీ దానిలో ఎలివేట్ అవ్వడానికి కోసం అని చెప్పని ఎమరాల్డ్ డ్రాప్స్ వచ్చాయండి కిందికి. ఎమరాల్డ్ డ్రాప్స్ ఇవన్నీ మళ్ళీ పైన కూడా మీకు ఈ కుందన్ స్వరోస్కి స్టోన్ వస్తుంది. ఇది కూడా బైబ్యాక్ ఉంటుంది మీకు కుందన్ లాగానే. ఇది ఫిగర్ వచ్చేసి కృష్ణుడు ఉందండి లాకెట్, లక్ష్మీదేవి కాకుండా రొటీన్గా. మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా లక్ష్మీ కాసులు వచ్చేసాయండి, పైన వచ్చి లక్ష్మీదేవి. ఇవన్నీ ఎలివేట్ అవ్వడానికి కూడా మనకి కుందన్ వర్క్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది. ఇంకా టోటల్ వెయిట్ వచ్చేసి మనకి ఇది 150 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చి 138 grams ఉంది. కొంచెం హెవీగా ఉంటుంది. ఇది అబౌవ్ 100 grams. దానిలో ఇది ఒకటి డీప్ నక్షీ వర్క్ అని చెప్పని, ఇది ఒకటి యాంటిక్లోనే డీప్ నక్షీ వస్తుందండి. మీరు అన్నీ గమనిస్తే పైనుంచి కూడా ఇక్కడ పైన పికాక్ ఒకటి శంకు మోడల్ లాగా, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పికాక్ తోటి, మళ్ళీ ఇక్కడ సైడ్ పికాక్స్ వచ్చేసి లక్ష్మీదేవి. దీనికి ఎలివేట్ అవ్వడానికి సైడ్లో ఇక్కడ మనకు గ్రీన్ బీడ్స్ వచ్చాయండి విత్ పల్స్తో కాంబినేషన్లో ఈ లక్ష్మీదేవి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. తర్వాత మళ్ళీ పికాకే సైజ్ కొంచెం పెద్దగా, ఇది ఏంటంటే లాకెట్కి మనకు సరిపడేలాగా వచ్చేలాగా ఇక్కడ విడ్త్ ఎక్కువ అయిపోయింది మళ్ళీ. తర్వాత వచ్చేసి లాకెట్ కంప్లీట్గా 3D వర్క్లో ఉంటుంది. ప్లస్ ఇది ఏంటంటే డీప్ నక్షీ కాబట్టి కొంచెం వర్క్ హెవీగా కనబడుతుంది. ఇవన్నీ కూడా మనకు అన్ని వేరే దానిలోకి చూసుకున్నా దానికంటే కూడా ఈ బీడ్స్ అనేది చిన్నగా, పల్స్ కూడా చిన్నగా వస్తుంది, ఎందుకంటే దీన్ని హైలైట్ చేయడానికి అని చెప్పని ఇవన్నీ వస్తాయి ఇలా. ఇది ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది మధ్యలో. మీకు వర్క్ చూసుకుంటే డీటెయిలింగ్గా ఇవన్నీ అమ్మవారి మెడలో హారం కానీ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. పైన వచ్చేసి పల్స్ హ్యాంగింగ్ అవుతాయండి. మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా బొట్టులాగా వచ్చేసి ఇవన్నీ రూబీ పోటాస్ వస్తాయి, గమనించారా ఇవన్నీ. ఇక్కడ ఇది 3D వర్క్ లాగా నెమలి వచ్చింది చూడండి. పైన కూడా మనకి ఎమరాల్డ్ డ్రాప్ వచ్చింది ఒకటి లుక్ వైజ్గా. టోటల్గా ఇవన్నీ పీకాక్స్ వచ్చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ ఎమరాల్డ్ స్టోను, తర్వాత లక్ష్మీ అమ్మవారితోటి మళ్ళీ పీకాక్స్ తోటి ఇలా ఎండ్ అవుతుంది. ఇలా మళ్ళీ శంకు మోడల్ కూడా వచ్చింది దీంట్లో. ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది, బాగుంటుంది. టోటల్ వెయిట్ వచ్చేసి 116 grams అండి. 106 నెట్ వెయిట్ వస్తుంది. ఓకే అండి, ఇవి మనం ఇప్పటివరకు చూసిన 100 grams ఎబో హారాలన్నీ. మరిన్ని డిజైన్స్ మీకు ఏమైనా దీంట్లో ఏమైనా నచ్చినట్టుంటే మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు ఇంకా మోడల్స్ ఎక్కువ కావాలనుకుంటే మాకు నియర్ బై ఉన్న CMR లెగసీ ఆఫ్ జ్యువెలరీకి విజిట్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి.